నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఇటీవల ఒక వార్త సంచలనంగా మారుతుంది. అన్ని టీవీ ఛానల్లో కూడా అదే వార్త టెలికాస్ట్ అవుతా ఉంది. అదే మోహన్ బాబు మంచు మనోజ్ ఇంట జరుగుతున్న ఇష్యూకి సంబంధించి చాలా టీవీ ఛానల్ దీన్ని టెలికాస్ట్ చేస్తా ఉన్నాయి. ఒక రిపోర్టర్ మీద దాడి జరగడం కూడా దాన్ని ఖండిస్తూ కూడా కొంతమంది రిపోర్టర్లు నిరసన కూడా తెలిపిన పరిస్థితి తెలుస్తా ఉంది. ఈ రోజు మోహన్ బాబు గారు డిశ్చార్జ్ అయిన పరిస్థితి. అసలు అది కొంతమంది ఏమో ఆశతగా వేరే ఇష్యూస్ ఉన్నాయంటూ మాట్లాడుతూ ఉంటారు. అసలు అత్యంత సన్నిహితుడైన చిట్టిబాబు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. అంటే చాలా మంది అంటే ఈ విషయంలో అంటే చాలా రకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా కొంతమంది ఆస్తి తగాదాలు దీని గురించి 2020 అప్పటి నుంచి కూడా జరుగుతున్న ఇష్యూకి ఇప్పుడు అది కంటిన్యూషన్ అవుతా ఉందని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మోహన్ బాబు గారు చెప్పే విధానం ప్రకారం ఏంటంటే కొంత ఈ తాగుడికి డ్రగ్స్ కి అలవాటు పడడం వల్ల జరుగుతుంది అనేది ఆయన వర్షన్. ఒకటే కాదమ్మా, ఇప్పుడు ఏమిటంటే ఒకటి సింపుల్ గా చెప్తే సింపుల్ గా అందరికి అర్థమయ్యేలాగా, లోతుగా అర్థమయ్యేలాగా ఒక సింపుల్ మాటలో చెప్పాలంటే, దారి తప్పిన బిడ్డని మళ్ళీ దారిలోకి తెచ్చుకోవటానికి ఒక తండ్రి పడే తాపత్రయం అది. ఆ దారి తప్పాడు, ఆ దారి తప్పింది ఏ విషయాల్లో తప్పాడు, ఎందుకు తప్పాడు, అవి బయట చెప్పుకునే విషయాలు కావు, మీడియాతో షేర్ చేసుకునే విషయాలు కావు. అది 4 గోడల మధ్య కుటుంబ సభ్యుల మధ్య నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఈ వీళ్ళతో తిరుగుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఈ నీ కెరియర్లో నువ్వు ఈ తప్పులు చేస్తున్నావు, ఈ ప్లానింగ్ కరెక్ట్ కాదు, ఇవన్నీ రకరకాల ఇష్యూలు ఉన్నాయి. ఆ పిల్లాడు 2 బిడ్డల్లో ఒక తండ్రికి 2 బిడ్డలు, ఒక బిడ్డడు కరెక్ట్ గా సెటిల్ అయిపోయాడు, ఇక వాడిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, వాడు సెటిల్ అయిపోయాడు, వాడికి వెళ్ళిపోతాడు, ముందుకు వెళ్తాడు. ఇంకో బిడ్డడు సెటిల్ అవ్వలేదు, ఒక బిడ్డడు మెట్టు పెట్టి ఎక్కుతూ ఉంటే ఒక బిడ్డడు మెట్టు జారుతున్నాడు, కెరియర్ పోగొట్టుకుంటున్నాడు, కెరియర్కి కరెక్ట్ గా వెళ్ళట్లేదు. సో అన్నీ ఉండి ఒక బ్యాకింగ్, మా బ్రాండ్, ఒక మోహన్ బాబు అనే ఒక బ్రాండ్ ఉండి, ఫైనాన్షియల్ కానీ ఇన్ని కానీ అన్ని రకాల సదుపాయాలు ఉండి, ఒక చక్కటి పర్సనాలిటీ ఉండి, ప్రజల్లో మంచి ఇది కూడా ఉండి, నీకు ఫాలోయింగ్ కూడా ఉండి, ఆ కెరియర్ని నిలబెట్టుకోకుండా కెరియర్ని అంటే అంటే అతను చేసిన పనులే అంటారా నిజంగా? అంటే బ్యాక్ ఎండ్ లో అంటే నిజంగా మీరు అన్నట్టుగా నాకు తెలిసే విషయం వరకు అతని యొక్క ఆఫ్ లేట్ గా ఈ మధ్య కాలంలో అతను అసలు దేని మీద కాన్సెప్ట్ చేయాల్సిందో దాని మీద కాకుండా అనవసరపు మనుషులతోటి, అనవసరపు అవసరం లేని వాళ్ళతోటి ఎక్కువ కాలం గడపడం, వాళ్ళతోటి తిరగటం, వాళ్ళతోటి పబ్బులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అసలు ఆ ట్రాక్ వేరే మారింది. ఇప్పుడు ట్రాక్ మారినాక పబ్బులకి వెళ్ళాడు, ఇంకోటి వెళ్ళాడు, తర్వాత ఆ ట్రాక్ కరెక్ట్ ట్రాక్ అన్నప్పుడు అన్ని ఉంటాయి. అంటే మీరు అన్నట్టుగా కూడా అతనికి ఫాలోయింగ్ ఉంది, మంచి సినిమాలు చేసాడు, అతను హీరో పర్సనాలిటీ వ్యక్తి. అంటే ఎందుకు అంటే దాన్ని ఫోకస్ చేయకుండా ఎందుకు ఈ రకమైన అదేనమ్మా, ఎందుకంటే అక్కడే తప్పుడు ట్రాక్ పడ్డాడు. పెళ్లి అయినాక, పెళ్లికి ముందు కాదు, పెళ్లికి ముందు ఇలాగే విష్ణు ఎలాగ ఉన్నాడు, తను కూడా అలాగే ఒక పద్ధతిలో ఉన్నాడు, చక్కటి పొజిషన్ లో ఉన్నాడు. ఆ పెళ్లి అయిన కాడ నుంచి మరి ఎందువల్ల అతనిలో మార్పు వచ్చింది? ఆ పెళ్లి భార్య వల్ల, లేకపోతే కొత్తగా ఏర్పడిన స్నేహం వల్ల? ఇప్పుడు పెళ్లి అయినాక కొత్త స్నేహం, కొత్త మనుషులు, అంటే రెండో భార్య గురించి కొత్త స్నేహం, కొత్త బంధువులు, వాళ్ళతోటి తిరగటం, వాళ్ళు పబ్బులకి వెళ్ళటం, వాళ్ళతోటి వాళ్ళు ఒక రాజకీయ నేపథ్యం ఉన్న మనుషులు. ఈ రాజకీయ గతంలో ఒకసారి నేను అడిగాను, నీకు రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటే రా బీజేపీకి వచ్చాయి, నువ్వు ఆర్ఎస్ఎస్, అతను ఆర్ఎస్ఎస్ ఫాలోయింగ్ బాగా, ఆర్ఎస్ఎస్ మీటింగ్ పెడతాడు, ఆర్ఎస్ఎస్ కి ఇష్టడు కూడా. సో ఆర్ఎస్ఎస్ నీకు ఇష్టంగా రా బీజేపీకి వచ్చే, రాజకీయంగా ఆల్రెడీ వచ్చేసి ఫుల్ గా వచ్చేసి బీజేపీ ఓకే, నువ్వు స్ట్రైట్ గా రాజకీయాలు అదా కాదు ఇలా కాదు, రాజకీయాలు వద్దు, నాకు ఇప్పుడే రాజకీయాలు వద్దున్నప్పుడు ఎందుకు అటుపక్క వెళ్ళి టైం ఇటు నీ చేయాల్సిన పని ఇది కదా, ఇది చెయ్యి. ఇది చేయకుండా అది చేయకుండా అటు ఒక్కళ్ళు ఇటు ఒక్కళ్ళు రెండుకి రెండు రేవడిలాగా అయిపోతున్నావు, వచ్చేయమని కూడా అడగడం జరిగింది. ఈ రాజకీయ కుట్ర అనేది కొంత ఉందనుకోవచ్చు. అంటే ఈ విషయంలో రాజకీయ కుట్ర లేదు. అంటే బేసిక్ గా కొంతమంది చెప్తా ఉన్నారు ఈయన టిఆర్ఎస్ తరపున, అంటే లేదు వైసీపీ ఓకే, అది తర్వాత విషయం. అంటే ఇక్కడ టిఆర్ఎస్ పైలట్ రోహిత్ రెడ్డికి ఈయన సపోర్ట్ చేసాడు, అది ప్రచారం కూడా చేయడం జరిగింది. అంటే ఈయన ఏదో ఈ స్థలం ఏదైతే 30 ఎకరాలు ఉందో ఈ 30 ఎకరాలని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చూస్తున్నారు 2020 నుంచి అనేది ఒక టాక్ ఉంది. అది టాక్ అనేది దాంట్లో సగం నిజం సగం. ఇప్పుడు రోహిత్ రెడ్డి అనే అతను నిన్న 30 మంది రౌడీలు పంపించారు వెనికి. పైలట్ రోహిత్ రెడ్డి 30 మంది తాండూరు నుంచి మనుషులు వచ్చారు.
నిన్న అందుకనే అంత టెన్షన్ పడింది కూడా. ఉమ్, వచ్చి వాళ్ళు గేట్లు మామూలు జర్నలిస్టులు అయితే గేట్లు తోసుకుని రారు. ఉమ్, ఎంతటి పెద్ద ఛానల్ అయినా సరే మనకు తెలుసు ఇండస్ట్రీలో ఒక మోహన్ బాబు ఇంటికి వెళ్తున్నాం అంటే అడిగి వెళ్ళాలి అని ఎవరు అంత అరాచకంగా అంటే అంత దురుసుగా రారు. కానీ వచ్చారు అంటే వెనకాల ఎవరు ఉన్నారు అనేది మాకు ఇమ్మీడియట్ గా అందిన వార్త ఇలాగూ ఆ తాండూరు నుంచి 20 మంది 30 మంది వచ్చారు, రౌడీలు పంపించారు అక్కడ నుంచి. ఆయన ఆధ్వర్యంలో, లోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చారు. ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఏ ముసుగులో ఉన్నారో తెలియదు. ఎవడు జర్నలిస్టు ఎవడు ఆ ముసుగులో ఉన్నాడో తెలియదు. ఉమ్, ఎవరు కెమెరా పట్టుకుంటే జర్నలిస్ట్ అయిపోడు కదా. కానీ ఆ ముసుగులో అసలు అప్పటికే ఇల్లీగల్ గా నా ఇంట్లో ఉంటున్నాడని పంపించేయటం జరిగింది మనోజ్ని. ఎందుకంటే ఎప్పుడైతే మోహన్ బాబు అంత చూస్తాను అన్నాడు ఆ నోటితోటి, ఒక తండ్రి నా మాట అన్నాడు అంటేనే అతను ఈ పరిస్థితిలో ఉన్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు. ఉమ్, అన్నాడు. దాంతో మోహన్ బాబు ఇలా అన్నవాడి ఇంట్లో ఉంటే నాకు రిస్కే, నేను వాడు ఇల్లీగల్, ఇది నా ఇల్లు, అది మొత్తం మోహన్ బాబు స్వార్జితం. ఆ 30 ఎకరాలు కాదు 300 ఎకరాలుగా మొత్తం మోహన్ బాబు తన కష్టంతో సాధించుకున్న తప్పితే వాళ్ళ అమ్మా నాన్నలు ఇచ్చిన ముల్లికి వెళ్ళదు, తాతలు ఇచ్చిన ముల్లి ఏమీ లేదు, తాత ముత్తాతల ముల్లి లేదు తనది. సో ఎవ్వడికి అధికారం లేదు. నాకు ఇది ఇవ్వు అని అడిగేది అధికారం కూడా, నా హక్కు అంటానికి కూడా ఎవ్వడికి లేదు. అది మోహన్ బాబు తనంత తానుగా ఇదిగో ఇది నీకు ఇస్తే తప్పితే నువ్వు అడిగే హక్కు నీకు లేదు. అలాంటి దాంట్లో ఆ 30 ఎకరాల ఇస్తారా సస్తారా అని అడిగేది ఉండదు, అది లేదు. కానీ కదే ప్రాపర్టీ పాయింట్ అదొక వన్ ఆఫ్ ది పాయింట్, అదొక పాయింట్ అయితే ఉంది. తానంటే ఒక సింపుల్ గా చెప్తా, ఒక తండ్రి ఒక 50 రూపాయలు సంపాదించుకున్నాడమ్మా తన కష్టాలు. 50 రూపాయల్లో 10 రూపాయలు ఒక కొడుక్కి, 10 రూపాయలు ఇంకో కూతురికి, ఒక 10 రూపాయలు ఒక కొడుక్కి, 30 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు తన దగ్గరే పెట్టుకున్నాడు. నా స్వార్థితం అది కనుక 30 మీకు ఇచ్చాను బిడ్డలు కనుక, ఈ 20 నేను నా తదనంతరం ఏం చేయాలో దాని తర్వాత చూస్తాను అని ఇచ్చాడు. ఈ 10 రూపాయలు ఒక కొడుకు ఇస్తే వాడు 100 రూపాయలు చేసుకున్నాడు దాన్ని. 30 రూపాయలు ఇస్తే ఒక కూతురికి 40 రూపాయలు చేసుకుంది. 10 రూపాయలు ఇస్తే ఇంకొక కొడుక్కి 2 రూపాయలు చేసుకున్నాడు. ఈ 2 రూపాయలు చేసుకుని నువ్వు ఈ చేతకంతనంలో నువ్వు చేసుకుని వాడికి 100 రూపాయలు ఉంది, నాకు 2 రూపాయలు ఉంది, నాకు అన్యాయం జరిగింది అంటే అర్థం ఉందా? అది సింపుల్ గా అర్థం టాపిక్, అది సింపుల్ గా అర్థం చేసుకుంటే అది. కానీ నేను ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడదాం, మీరు చూసారు కదా, నాకు అసలు డబ్బు వద్దు ఆస్తి వద్దు, అది నేను చాలా విషయాల్లో మీకు సపోర్ట్ చేశాను, నేను డబ్బింగ్ కూడా చెప్పాను అంటున్నాడు. కానీ అతని మాటలు ఎంత పొంతం లేని మాటలు నీకు ఇప్పుడు వినిపిస్తుంది. 4 మాటలు అతను అన్నమాట ఈ మధ్య కాలంలో ఎప్పుడు అన్నాయి కూడా. అసలు మా నాన్న నాకు దేవుడు అంటాడు అన్నాడు. అదే నోటితోటి మోహన్ బాబు నేను అంత చూస్తానన్నాడు, మోహన్ బాబు అంత చూస్తానన్నాడు. అదే నోరు, నాన్న దేవుడు అన్న నోరే మోహన్ బాబు ఎవరు ఆ నాన్నగా నాన్న అంత చూస్తాన్నాడు. అదే చేతితోటి మా నాన్న అరెస్ట్ చేయండి అని డీజీపీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడే పొంతం లేదు. మా నాన్న దేవుడు అంటే మన నాన్న అరెస్ట్ చేయమని కంప్లైంట్ ఇస్తానంటే మా నాన్నని అంత చూస్తాను. మోహన్ బాబు లేకపోతే నువ్వు ఎవడు అసలు? నీకు ఏ మర్యాద? మోహన్ బాబు ఉండబట్టే, ఆ ట్యాగ్ ఉండబట్టే కదా నీకు మర్యాద. నీకైనా విష్ణుకైనా లక్ష్మికైనా మోహన్ బాబు అనే ట్యాగ్ లేకపోతే మీరేమిటి వందల మంది జీరోనే కదా. ఆయన ఉండబట్టి ఆయన అంత చూస్తానంటే అర్థం ఏంటి? సో ఇక్కడ పిల్లాడు ఒక రాంగ్ ట్రాక్ లో ఉన్నాడు. ఇది చాలా కాలంగా జరుగుతుంది. ఇవాళ కొత్తగా నిన్న ఒక రోజు స్టార్ట్ అయింది కాదు, ఇది చాలా కాలం కథ. ఇన్ని రోజులు 4 గోడల మధ్య మీటింగ్లు జరిగినా, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినా, వాళ్ళతో తన వైఫ్ తోటి మాట్లాడినా, ఆ వైఫ్ కోడలతో మాట్లాడినా ఇవన్నీ జరుగుతున్నాయి చాలా రకాలుగా. ఇది ఏదో సెట్ చేసుకోవాలి, తప్పు జరుగుతుంది, వీడు తప్పుగా వెళ్తున్నాడు, తప్పు రూట్లో వెళ్తున్నాడు, కూర్చోబెట్టి మాట్లాడేదో దారికి తీసుకురావాలి, బిడ్డను మన దారికి తెచ్చుకోవాలి, దారి తప్పాడు దారి తీసుకోవాలని ఓ తాపత్రయపడతా. అది చాలాసార్లు చాలా మీటింగ్లు జరిగింది, కానీ ఈ బయటికి రాలా. మొన్న అనవసరంగా ఈ పిల్లాడి యాటిట్యూడ్ వల్ల ఈ పిల్లాడి పక్కన ఉన్న మనుషులు 100కు ఫోన్ చేశారు. ఇంట్లో జరుగుతున్న విషయాలు 100 ఫోన్ చేశారని పోలీసులు మనోజ్ కాదు, మనోజ్ చుట్టూ ఉన్న పర్సనల్ గ్రూప్ ఉంటారు కదా, పర్సనల్ పిఎల్ ఉంటారు కదా, వాళ్ళలో తప్పని ఎవడో కొట్టేసి ఇక్కడ గొడవ జరిగిపోతుంది. మోహన్ బాబు తండ్రి వచ్చి కొట్టాడు చెంప చెల్లు అనిపించాడు అనుకో. తండ్రిగా తండ్రి కొడుకును కొడతాడు, అది ఒక విశేషమా? తండ్రి కొడుకును కొట్టకూడదా? ఏమన్నా మన భారతదేశంలో చట్టం ఉందా? అమెరికాలో అయితే చట్టం ఉంది, బిడ్డల్ని తండ్రులు కొట్టకూడదు. మనకు లేదు కదా. నా కొడుకు తప్పు చేశాడు, మాట్లాడలేదు, ఎలా బుద్ధి ఉందని పట్టను కొట్టాడు, తండ్రి కొడితే అదొక ఇష్యూనా? అదొక పెద్ద సమస్య. దానికి పోలీసులు ఫోన్ చేస్తారు నువ్వు, అది జరిగింది తప్పు. ఆ పోలీసుల దగ్గర ఎప్పుడైతే ఫోన్ చేసిందో ఇమీడియట్ దూరిపోయింది. తెలిసింది తెలియంది రాసింది ఏం జరుగుతుంది కనుక్కోకుండా ఇప్పుడు నువ్వు అడిగి తెలుసుకుని రాస్తే సంతోషం. ఏమీ లేదు. వాడి పాటికి వాడు రౌడీ మోహన్ బాబు
రౌడీకి రాజ్యం చూపించారు. ఏమిటో అసలు అన్యాయం చేసేసాడు మోహన్ బాబు, మనోజ్కి ఏమి ఇవ్వలేదు, మనోజ్ దగ్గర డబ్బులు లేవు కనుక మోహన్ చిన్న ఏమిటేమిటో అసలు ఏమి ఇవ్వలేదు. ఏం తెలుసు మీకు? మోహన్ బాబు ఏమి ఇచ్చాడో మీకు తెలుసా? అతను ఏం పోగొట్టుకున్నాడో మీకు తెలుసా? ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? ఏమి తెలియనప్పుడు ఎందుకు రాయాలి? కనుక్కుని రాయాలి. అంటే మోహన్ బాబు గారు ఒక వాయిస్ మొన్న కూడా ఈ రోజు వదిలింది కాకుండా మొన్న రిలీజ్ చేసిన వాయిస్ లో కూడా చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాడు. కొంతమంది మాటలు విని నువ్వు ఇలా తయారవుతున్నావు, అది కరెక్ట్ కాదు. అసలు మోహన్ బాబు మీరు ఆడియో వింటే అంటే ఇన్ఫ్లుయెన్స్, చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నారు. మోహన్ బాబు ఆడియో వింటే ఎంత తగ్గాడు మోహన్ బాబు తెలుసు. మోహన్ బాబు వాయిస్ అలా మాట్లాడు, అలా ఆ టోన్ లో మాట్లాడు. ఏంట్రా నువ్వు, ఏంట్రా చేస్తున్నావు, అలా మాట్లాడతాడు. అలాంటి వాడు ఎంతో తగ్గి, రే ఏమిట్లా నేను ఎంత గారాబంగా పెంచుకున్నాను, నా గుండెల మీద పెరిగావు కదరా నువ్వు, ఎందుకురా ఇలా మారిపోయావు, ఎందుకు ఇలా తాగుడుకు బానిస అవుతున్నావు, ఎందుకు పెళ్ళ మాటలు చెడిపోతున్నావు, ఇలా మాట్లాడు. బతిమాలుకుంటూ మాట్లాడాడు. అసలు బతిమాలుకుంటూ మోహన్ బాబు మాట్లాడడం 45 ఏళ్ళ స్నేహం నాకు మోహన్ బాబు తోటి. ఈ బతిమాలిన టోన్లో మాట్లాడటం ఫస్ట్ టైం విన్నాను. అది ఎందుకు తగ్గాడు? కొడుకు దారిలోకి తెచ్చుకోవాలి. అంటే బేసిక్ అంటే ఆయన కూడా చాలా విషయాలు అక్కడక్కడ ఆ మాటల్లోనే ఈ రాజకీయంగా కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, నేను కొంతమంది దీన్ని ప్రోద్బలం చేస్తున్నారు అనేది కూడా. అట్లా కాదమ్మా, రాజకీయం ఫ్రెండ్స్, ఆ కుటుంబం కూడా రాజకీయ కుటుంబమే కదా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సినిమా కుటుంబం అది రాజకీయ కుటుంబం. అక్కడ పొద్దులు ఇస్తే అక్కడ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి, రౌడీతనం నడుస్తూ ఉంటాయి అక్కడ. అందుకనే మోహన్ బాబు పెళ్లికి కూడా వస్తుంది. ఆ అట్మాస్ఫియర్ వేరు, వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ మైండ్ సెట్స్ వేరు. మన యాటిట్యూడ్స్, మైండ్ సెట్, టెంపర్మెంట్స్ మనకు తెలుసు. మనం ఈ కలవవు, ఎక్కడో ఒక చోట తేడాలు వస్తాయిరా, కలవు వద్దు ఈ పెళ్ళి వినలేదు. అతను నేను లవ్ చేస్తే చేసుకుంటా అన్నాడు. సరే చేసుకున్నాక చాలా సమస్యలు వస్తాయని ఆ రోజు చెప్పాడు. అయ్యే వాడు వస్తాను. వాళ్ళు అంటే ఎవరు చేస్తున్నారు, ఎవరు ఎంకరేజ్ చేస్తారో, అమ్మ భార్య లేకపోతే భార్య తరపు వాళ్ళ లేకపోతే ఎవరో చెప్పలేం, కానీ కళ్ళని చూడకుండా చెవులని అనుకుంటా. కానీ పెళ్ళి అయినాక మారిపోయాడు. పెళ్ళి అయినాక యాటిట్యూడ్ మారిపోయింది. పెళ్ళి అయినాక డబాయింపు, రువాబు, రౌడితనము ఇలా తయారయ్యాడు. అది ఏమనుకోవాలి మనం? వాళ్ళ సహవాసం వల్ల వచ్చింది అనుకుంటాం కదా. నాన్నతో రౌడితనంగా ఎప్పుడు మాట్లాడారు అక్కడే. ఈనాడు నేను చూడలేదు, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు చిన్నపిల్లల నుంచి చూస్తున్నానండి. ఎప్పుడు రౌడీతనంగా మాట్లాడటం, చాలా కూల్గా మాట్లాడతాడు. అలాంటి నాన్నతోటి ఎదిరించి మాట్లాడటం, పని మనిషిని కొట్టడం, నాన్న ఏదో అంటే నాన్న మీద లెగవటం, అసలు వింత వింతగా ఉందో వాడి చర్యలు. సో దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ హ్యాపెండ్. ఎవరో అక్కడ రెచ్చగొడుతున్నారు, ఏదో నీకు హక్కు ఉంది, నువ్వు వెళ్ళి అడుగు, వాడు సంపాదించుకుంటే వాడికి ఎక్కువ ఇచ్చేసారు, విష్ణుకి ఎక్కువ ఇచ్చేశారు, ఎక్కువలో వాడు నీకు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుని పెంచుకున్నాడు వాడు, నువ్వు ఇచ్చిన దాన్ని చెడగొట్టుకున్నావు. అందుకని వాడు పెంచి వాడికి ఏదో ఇచ్చేసారని ఏడిస్తే ఎట్లా? ఆ ఏడిచింది రెచ్చగొడుతున్నారు. నువ్వు అడుగు, డిమాండ్ చేయి, కమాండ్ చేయని ఏదో అడుగుతారు, రెచ్చగొడుతు ఆ రెచ్చిపోయి వస్తున్నాడు. ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయమ్మా. మెయిన్ గా ఏంటంటే అన్నిటికీ కలిపి ఒకటి, అతను దారి తప్పాడు. అంతే, మన దారిలోకి అదొకటి దారి తప్పాడు, ఆ దారిలోకి తెచ్చుకోవాలి. మొన్న మీరు విజువల్స్ కూడా చూసుంటే, అది మొన్న గేట్ తోసుకుంటూ వెళ్ళింది, అదే మనోజ్ బౌన్సర్స్ అందులో తోసుకుంటూ వెళ్ళినప్పుడు కొంతమంది మీడియా వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఒక ఆయన సార్ చెప్పండి అని ఒక మాట మైక్ పెట్టి, అంటే నేను అనేది అంటే చెప్పండి సార్ అని ఆయన లేదు అంటే మీరు నేను కావాలంటే అది ఆడి వినిపిస్తా, అంటే చెప్పండి సార్ అని ఆయన ఏదో మైక్ పెట్టిండు, అది లాక్కుని కొట్టడం జరిగింది. అంటే బేసిక్ గా అది మీరు అన్నట్టుగా అంటే వితౌట్ పర్మిషన్ లోపలికి వెళ్ళడం అనేది తప్పు. కాకపోతే ఏంటంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు దానికి సమాధానం అనేది నోటితో చెప్పొచ్చు, అంటే వాస్తవంగా నోటితో చెప్పొచ్చు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నన్ను అడుగుతూ మైక్ తీసుకొచ్చి మొహం మీద పెట్టేవారు, చెప్పండి అన్నావు అనుకో, ఎక్కడ కాలుతో అసలే నువ్వు వచ్చింది అనాథరైజ్, అసలే వచ్చింది పర్మిషన్ లేకుండా ఎవడొచ్చాడో, ఎవడో మీ గ్యాంగ్ ఎట్టు, ఎవడు ప్రెస్ వాడో, ఎవడు ఎట్టు తెలియదు. మాకు ఇన్ఫర్మేషన్ ఏమో ఒక తాండూరు నుంచి 20 మంది రౌడీలు వచ్చారు, 20 మంది వచ్చారు రౌడీలు, పైలట్ ఆర్గనైజ్ చేశాడు, వీడు ఫోన్ చేసి, ఈ దరిద్రం ఏంటి, వీడి ఇంటి విషయానికి రౌడీలని, వీడైనా రౌడీలు తెప్పించు కదా, మోహన్ బాబుకు తెలియని రౌడీలా, లేకపోతే విష్ణువుకు తెలియని రౌడీలా, జగన్కి చెబితే కడప నుంచి రారా, ఏమిటి గొడవ ఏంటి, దరిద్రం ఏంటి వీడు అని చెప్పి అసలే ఆ కన్ఫ్యూషన్ లో ఉంటే వచ్చేసి అసలు ఎందుకు ఎవరు వాచ్మెన్ అని సెక్యూరిటీ ఎందుకు చూసారని వస్తున్నాడు ఆయన వచ్చి, అప్పటికే నమస్కారం పెట్టి ఇలా చెప్పండి అని అడిగితే ఎంత చిరాకు వస్తుంది.
ఆ చిరాకులో అని చెప్పి అన్నాడు. అసలు నువ్వు తోసుకురావడం ఏంటి, గేట్లు తోసుకురావడం ఏంటి, అదేమంటే ఆ, బ- బ- మనోజ్ వచ్చాడు. మనోజ్ని అప్పటికే జర్నలిస్టులు కదా మీరు, మనోజ్ని ఆ రోజు పొద్దున్నే ఇల్లీగల్ గా నా ఇంట్లో ఉన్నాడని పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి అతను పంపించేశాడు. సో ఇల్లీగల్ గా ఉన్నాడని పంపించేసిన అతను వేసుకుని అతను చెప్పాడండి మమ్మల్ని అందుకని వచ్చామంటే ఏమో అర్థం ఉందా? ఒక ఇల్లీగల్ అని చెప్పి అతనికి పోలీసుల చేత గట్టి వేయబడిన వాడు చెప్పాడు అందుకని మేము వచ్చాం. ఆయన కొడుకు కదా అంటే కొడుకు అయితే ఇల్లీగల్ ఎందుకు పంపిస్తాడు? కొడుకే, కానీ వాడు దట్ ఫెలో స్పాయిల్డ్ చేయడు. సో ఇల్లీగల్ గా ఉన్నాడు పోలీసు చెప్తే పోలీసులు పంపించేశారు అతను. అంటే ఆయన అడుగుతా ఉన్నాడు, నాకు 7 నెలల కూతురు నా లోపల ఉందయ్యా, నేను తన కోసం వెళ్తున్నా అని మనోజ్ కూడా అడుగుతున్నాడు కదా గేట్ దగ్గర. దానికి ఇంతమంది వేసుకు రావాల్సి వెళ్ళినప్పుడు తీసుకెళ్లేదు, పిల్లల్ని వదిలేసి వెళ్ళావు. సరే పిల్లల్ని కావాలంటే దానికి వేరే విధానం ఉంది. సెక్యూరిటీకి చెప్పాలి నేను వచ్చేది ఎందుకు, నేను ఇల్లీగల్ గా పోలీసులు పంపించడం, వాళ్ళు పోలీసు వారు లేదా నువ్వు యూ కెన్ కమ్ విత్ పోలీస్ ఆఫీసర్. నువ్వు ఎందుకంటే ఇల్లీగల్ గా పోలీసులు తీసుకెళ్లిపోయారు కనుక ఆయన మనం తీసుకొచ్చేసారు, ఓకే ఇట్స్ ఆల్ రైట్, బట్ నా కూతురు అక్కడ ఉంది, నా కూతురు కావాలి, సో మీరు రండి నాకు సపోర్ట్ రండి. నేనంటే శుభ్రంగా పోలీసులు వచ్చి పోలీసుతో పాటు వచ్చి కూతురు తీసుకెళ్ళి ఏమన్నా అంటారు కదా. నువ్వు ఇదే హంగామా రౌడీలు వేసుకుని నేను ప్రెస్సులు వేసి ఎవడు ప్రెస్ ఎవడు రౌడీనో ఎవడు తెలియదు, ఎవడు ఆ చీకట్లో ఏముంటుంది ఏమీ కనపడదు. అదే నేను అంత బాగా చెప్పాను, మోహన్ బాబు అదే చెప్తాను కదా. అది మేము కలర్ చూసి అసలు మొహం గుచ్చుకుంటే ఏమైపోయేది అది కూడా ఏది మైక్ ఇలా ఉండి ఈ ముందు రాడు, ఫైనల్ గా మైక్ అయితే సాఫ్ట్ ఉంటుంది, ఆ మైక్ ఏమో సెంటర్ లో ఉంది, ఈ రాడు ఇక్కడ దాకా ఇక్కడ మైక్ ఉండి ఈ రాడు ఇంత ఉంది. కన్ను పొడుచుకుంటే ఏమైపోయింది, కన్ను పోతే మోహన్ బాబు కన్ను ఎంత వాల్యూబుల్. అది ఆ టెన్షన్ ఎవడో లాగేసారు కొట్టే పంపించేయడం, సెక్యూరిటీ వాళ్ళ పని వాళ్ళు చేశారు, దాంట్లో దెబ్బతింది. సో అసలు దెబ్బ ఓకే, మోహన్ బాబు కొట్టడం తప్పు అని అంటే వీళ్ళకి తప్పు, వీళ్ళని సారీ చెప్పానంటే మోహన్ బాబు సారీ చెప్తాను, నేను చెప్పిస్తాను వీళ్ళని సారీ అండి, మేము జ్వరపడింది పర్మిషన్ లేకుండా గేట్లు తోసుకుంటూ మేము రావటం తప్పు, సారీ అనమానండి. నేను మోహన్ బాబుతో అన్నా వాడు సారీ చెప్పారు, వాళ్ళు తప్పు చేసి తప్పు నువ్వు చెప్పేసేయి, వాళ్ళు చేశారు కదా నేను చూశాను సారీ అని ఒక మాట చెప్పేసి నేను చెప్పిస్తాను, నాది హామీ. నా 45 అనుభవం నాతో స్నేహం ఉన్న మా అన్నతోటి నేను కూర్చోబెట్టి చెప్పించగలను. మీరు సారీ చెప్పి, మీరు సారీ చేసిన తప్పుకు మీరు సారీ చెప్పరు, ఆయన సారీ చెప్పాలండి. మీరు చెప్పండి సారీ, నేను చెప్పిస్తాను. అంటే మీరు అంటున్నారు కదండి మోహన్ బాబు కన్ను వాల్యూ అని, అంటే బేసిక్ అంటే అక్కడ ఉన్న జర్నలిస్ట్ కన్ను కూడా ఆయనకున్న దీంట్లో ఆయన పరిస్థితి ఇప్పుడు బేసిక్ అంటే ప్లాస్టిక్ సర్జరీ చేసే స్టేజ్ కి ఆయన సిచ్యువేషన్ ఎక్కడైనా అనైతికముగా ఇల్లీగల్ గా ఏ ఇంట్లోకైనా ఎంటర్ అయితే సెక్యూరిటీ విల్ త్రో యూ అవుట్. అప్పుడు ఎలాంటి అయినా జరుగుతాయి, యూ విల్ బి థ్రోన్ అవుట్. నువ్వు జర్నలిస్టువా ఇంకొకటివా సెక్యూరిటీకి అవసరం లేదు. ఆ ఇంట్లోకి ఆ యజమానికి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ గా నువ్వు ఆ కొంపలోకి ఎంటర్ అయ్యి ఆ ఇంట్లోకి ఎంటర్ అయిన ఆ ఇంట్లో కెమెరా పెడతాను ఇది అని చెప్పి వెళ్తే యూ విల్ బి థ్రోన్ అవుట్. నేను తోసేస్తావు సెక్యూరిటీ. నువ్వు తోసేస్తున్నప్పుడు దెబ్బలతో నీ తప్పు, నువ్వు అన్ని ఇల్లీగల్ గా ఎంటర్ అవుతావు. ఇక్కడ ధర్నాలు చేస్తారు, గవర్నర్ బిల్డింగ్ లోకి వెళ్తామంటారు, గిన్నె బిల్డింగ్ పర్మిషన్ లేకుండా గవర్నర్ బోర్డు లోకి వెళ్తారు, తోసేస్తారు పోలీసులు. అంటే మమ్మల్ని తోసేస్తారా, మాకు దెబ్బలు తగిలినాయి అంటే యువర్ ఇల్లీగల్ ఎంట్రీ యూ బి థ్రోన్ అవుట్. అప్పుడు దెబ్బలు అయితే ఎవరైనా చేయలేరు. కానీ నేను జర్నలిస్ట్ మీరు తర్వాత రోజు మోహన్ బాబు గారికి అంటే హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మీరు వెళ్ళి కలిసి వచ్చారు కదా, అంటే ఏం చెప్తా ఉన్నాడు అంటే ఆయన సిచ్యువేషన్ ఆయన బాధ నిజంగా. నేను ఇన్ని సంవత్సరాల్లో మోహన్ బాబుని ఇలాంటి ఒక దిగాలుగా ఒక బాధాతప్త హృదయంతో ఎప్పుడు చూడాల. ఆయన బాధ ఎంతో మందికి ఎన్నో విషయాలు తను కూర్చొని సమర్థించాడు. ఈ క్రమశిక్షణ అనేదానికి మారు పేరుగా నిలిచాడు ఇన్నాడు. ఇవాళ తన కుటుంబంలోని తన బిడ్డలు, తన కడుపున బిడ్డల్లోనే ఒకటి ఇలా ప్రవర్తిస్తూ ఉంటే జీర్ణించుకోలేకపోతున్నాడు. అంటే మాట్లాడారంటే జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇది ఎక్కడ కర్మరా, ఎన్నాళ్ళు ఇలా ఇంకెన్ని చూడాలరా, నేను ఇది ఎలా బతికి ఎలా ఉన్నాం, ఎలా లీడ్ చేసుకొచ్చాం లైఫ్ని, ఎన్ని కష్టాలు ఎన్ని ఒడుగులు ఎన్ని దాటుకుని వచ్చాము, ఇవి వచ్చి ఇప్పుడు ఇలాంటివి చూడాలనేది ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో అనిపిస్తుంది అని వేదాంతం మాట్లాడుతున్నాడు. ఇది కర్మఫలం అనుకోవాలా, ప్రారంధం అనుకోవాలా, ఏమనుకోవాలి? మనిషి నాకు ఫస్ట్ టైం మోహన్ బాబులో అలాంటి ఎమోషన్ చూడటం. వాడు ఏంటో వాడు ఇట్లా తయారయ్యాడు, మన ముందు పెరిగిన పిల్లడు మనం ఇలా తయారయ్యాడు, ఇంత రౌడీలు తీసుకురావడం ఏంట్రా, 20 మంది రౌడీలు ఎవరైనా ఇంటి విషయంలో
మాట్లాడతాం తండ్రితో నా మీదకి రౌడీ పంపిస్తాడంటారు వాడు, తీసుకొస్తాడు వాడు, ఏమనాలరా వాడి. ఇది బాధ. నిజంగా ఏ తండ్రి అయినా మోహన్ బాబుని మర్చిపోమో, ఒక తండ్రి ఇద్దరు బిడ్డలు ఆలోచిస్తూ ఏ తండ్రి అయినా దిగాలి కూడా. ఇప్పుడు రేపు నా కొడుకు ఏదైనా ఇలా చేశాడు అనుకో, అసలు ఏంటి నేను పెంచిన తప్ప, నా పెంపకంలో తప్పు ఉందా, నా బిడ్డడు ఏంటి నాకు ఇట్లా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది. అదే బాధ ఫీల్ అవుతున్నాడు. తన బాధల్లో ఎక్కడ తప్పు జరిగింది, నా పెంపకంలో తప్ప, అందరినీ పెంచాను, ఈ కాలేజీ మొత్తాన్ని డిసిప్లిన్ నడుపుతున్నాను, బిడ్డలను డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అంటే మారు పేరు మోహన్ బాబు అన్న పేరుని నా సొంత బిడ్డలు అంటే ఇక్కడ ఎవరికి చెప్పుకోని నేను ఎవరికి చెప్పుకోవాలి, నేను చిల్చుకుంటే గడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎవరికి అసలే ఈ వేదనలో ఉండి మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. అదొక బాధ. తెలిసి తెలియకుండా విషయం తెలుసుకోకుండా ఇష్యూ పబ్లిక్ అయిపోయినాక ఇష్యూ పబ్లిక్ అయినాక మీరు రాసుకోండి. ఇష్టం అబద్ధాలు రాస్తే ఎట్లా, నిజాలు తెలుసుకుని రాయండి. అబద్ధాలు రాస్తే ఎట్లా, మీకు తోచిన అబద్ధం నోటికి వచ్చింది ఇష్టం వచ్చేట్టు మోహన్ బాబుని తిట్టేయటం, మోహన్ బాబుని ఆడటం ఎట్లా అది. ఆ టీవీ 99 రౌడీ మోహన్ బాబు ప్రైమ్ 9 టీవీలో ఆ రోజు నేను డిబేట్కి వెళ్ళి బాగా తిట్టాను. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏమి రాస్తున్నారు, ఏమి హెడ్డింగ్లు, ఏమి ఉపోద్ఘాతాలు, విషయం ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు మీరు అని గట్టిగా మాట్లాడాను. ఛానల్ నేనే వదిలిపెట్టలేదు. కానీ అసలు నేను మాట్లాడిన బాధ మనిషికి గాయపడేవాడు తను కదా, ఏమి తెలిసి రాస్తున్నారు, దేనికో దానికో లింక్ చేసి మాట్లాడతారు. దీనికి చిరంజీవికి ఏం సంబంధం అయ్యా, చిరంజీవి ఇంటర్ఫేర్ అయ్యే శబ్దాలు ఏంటది, చిరంజీవి కూతురు విషయాల్లో వాళ్ళకి చిరంజీవి కూతురు రెండో కూతురు 2 పెళ్లి 3 పెళ్లి వాళ్ళకి సంబంధం ఏముంది, ఈ కుటుంబానికి సంబంధించి వాళ్ళు ఇంటర్ఫేర్ వాళ్ళు మోహన్ బాబు చిరంజీవికి చేసిన ద్రోహానికి ఏడు ద్రోహం. లెజెండ్ లో మోహన్ బాబు చేసేది చాలా పర్ఫెక్ట్. ఏంటి లెజెండ్ లో మాట్లాడిస్తాను, వాళ్ళు నిర్ణయం తీసుకున్న నిర్మాతలు మనం తప్పు నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు లెజెండ్ ఇవ్వాలి. ఆయనకు అప్పటికి కృష్ణరాజు గారు బతికున్నారు. బతికుండగా సీనియర్ ఆ పంచపాండవుల్లో 2 మిగిలిన్నారు, రామారావు, నాగేశ్వరరావు, స్వామిరావు పోయారు. పంచపాండవులు 5 వాళ్ళే ఇండస్ట్రీని తీసుకొచ్చింది, ఇంత స్థాయికి తీసుకొచ్చింది. తర్వాత వాళ్ళు పెంచారు. కృష్ణ లెజెండ్ కాదు, కృష్ణ జేమ్స్ బాండ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు, కౌబాయ్ తీసుకొచ్చాడు, కౌబాయ్ని తీసుకొచ్చాడు. దేశాన్ని మొత్తానికి అసలు ఆ రోజుల్లో ఇండియాలోనే ఎక్కడ కౌబాయ్ లేవు, జేమ్స్ బాండ్ తీసుకొచ్చాడు. అన్ని భాషలో వచ్చింది. సినిమాస్కోప్ తీసుకొచ్చాడు, 70mm తీసుకొచ్చాడు, కలర్ స్కోప్ తీసుకొని ఎప్పటికప్పుడు టెక్నాలజీ తీసుకొచ్చాడు. ఆ 350 సినిమాలు. ఆయన లెజెండ్ కాదా, కృష్ణరాజు గారు లెజెండ్ కాదా? ఆ సీనియర్స్ ఉండగా నెక్స్ట్ జనరేషన్ అయిన మా చిరంజీవి లెజెండ్ ఏంటి, చిరంజీవి అలానప్పుడు నేను లెజెండ్నే కదా, బాలకృష్ణ లెజెండే కదా, ఏమిటి ఇది అని అడిగాడు. కరెక్ట్ మాట, సమాజానికి ఇండస్ట్రీకి సంబంధించిన మాట. ఇప్పుడు దాన్ని దీనికి లింక్ చేస్తే అవసరం లేదు కదా. ఆయన చేశాడు, ఆయన రియలైజ్ అయ్యాడు కరెక్టే కనుక నాకు ఇప్పుడు వద్దు, ఆ అర్హత వచ్చిందో తీసుకుంటారు పెట్టేశాడు. దాన్ని వీళ్ళు నిన్నటి దానికి లింక్ చేసి మాట్లాడుతుంటే కోపం వచ్చింది. దేనికి లింక్ చేస్తారో పిచ్చి పిచ్చిగా అది అన్ని బాధ పెడతాయి కదా. అసలే సమస్యలు ఉంటే, అసలే కొడుకు విషయం మీద బాధపడి వేదంతో ఉంటే ఇది పుండు మీద కాలం చల్లినట్టు ఇష్టం అడ్డగోలుగా మీరు చెప్తా ఉంటే ఏముంటుంది అంటే, మీరు అంటే జనరల్ గా అంటే మీకు టచ్ ఉంది కాబట్టి మంచి మనోజ్తో మాట్లాడే ప్రయత్నం చేశారంటే నేను చేశాను. ఈ 2-3 రోజులకి కాదు, గతంలో నేను చెప్పాను మనోజ్ నీకు మంచి బ్యూటిఫుల్ పర్సనాలిటీ, బ్రహ్మాండం పర్సనాలిటీ, ఇప్పుడున్న హీరోల్లో చాలా మంది కన్నా నాకు మంచి పర్సనాలిటీ ఉంది, చక్కటి ప్రాజెక్టు, బ్యూటిఫుల్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు అని చెప్పి కాన్సన్ట్రేట్ చేసి ఒక్క హిట్ కొట్టు, నీకు మంచి కెరీర్ ఉంది, ఆ లెగసీ మోహన్ బాబు లెగసీని కంటిన్యూ చేసే అవకాశం ఉంది, నువ్వు చెయ్యి, విష్ణు తీస్తాడు, సినిమాలు తీస్తున్నాడు, చేస్తున్నాడు, నువ్వు కొట్టు, నీకున్న మంచి పర్సనాలిటీ, మంచి వాయిస్, టైమింగ్ ఉంది. మనోజ్ దగ్గర అంటే బ్యూటిఫుల్ టైమింగ్, ఆ కామెడీ టైమింగ్ ఎక్స్ట్రాడినరీ టైమింగ్, చక్కటి సినిమాలతో తీసుకోవచ్చు, చేయమని చెప్పాను. ఇవన్నీ పక్కన పెట్టు, కెరియర్ చూడు, కెరియర్ ముందు నిలబెట్టుకుంటే మీరు అన్నీ ఉంటాయి, కెరియర్ పోగొట్టుకుంటే ఏమున్నా ఏం ప్రయోజనం లేదు. ఇవన్నీ స్నేహాలు గేవాలు నిలవవు, టెంపరీ. కెరియర్ ఉన్నంతకాలమే, నీ కెరియర్ పోతే ఎవరు పట్టించుకునేవాడు ఉండడు. కనుక అది వద్దు. నాన్న పేరు ఉంది, ఆయన పేరు ఒక లెగసీ ఉంది, ఆయన ఒక నేమ్, నీకు ఒక బ్రాండ్, అది మోహన్ బాబు కొడుకు అనే ఒక బ్రాండ్ ఉంది. శుభ్రంగా చాలా చెప్పారు. లేదు అదే రాజు తన దగ్గర ఒక చిన్న వీక్నెస్ ఏముందంటే అన్ని తనకు తెలుసు అనుకుంటాడు. అది ఒక ఎంత మంచోడు, ఆ విషయం అతనికి అంత చెడు చేస్తాడు.
కెమెరామెన్ పని చేయనివాడు, మ్యూజిక్ పని చేయనివాడు, డైరెక్టర్ పని చేయనివాడు, రైటర్ డైలాగ్ తనే రాసేస్తాడు, అన్నిట్లో తన తెలుసు అనుకుంటాడు, తనకు బాగా తెలుసు అనుకుంటే తప్పు లేదు కానీ, బట్ సినిమా ఈజ్ నాట్ వన్ మ్యాన్ షో. సినిమా అనేది ఒక 10 మంది టెక్నీషియన్స్ యొక్క మేధాశక్తి కలిసి అది ఒక కోఆర్డినేట్తో వచ్చినప్పుడే సినిమా, అదే సక్సెస్. అది తెలుసుకోవాలి. అలాగే మోహన్ బాబు తీశాడు గొప్ప గొప్ప సినిమాలు వాడి. నేను తండ్రి ఇలా ఉన్నారు, నువ్వు ఆ లైన్లో వెళ్తే అదే అంటాడు కానీ అసలు వేరే ట్రాక్ లో ఉన్నాడు. మరి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారంటే, చాలా సన్నిహితులు కదా అందరూ కూర్చుని, ఎవరు బయట అందుకనే రిక్వెస్ట్ చేసింది కూడా మోహన్ బాబు, ఎవరు మీడియా అవసరం లేదు, ఇంట్లో కూర్చుంటాం, సాల్వ్ చేసుకుంటాం. మోహన్ బాబు ఏమో అసమర్థుడు కాదు, ఇలాంటి విషయాలు ఇలాంటి అనేక ఇంటి జీవితంలో తట్టుకుని నిలబడ్డాడు, తట్టుకుని పైకి ఎగిసాడు, ఇది కూడా సాల్వ్ చేసుకుంటాడు. కన్న కొడుకే కదా, కాకపోతే కన్న కొడుకు టెంపర్మెంట్ ఒక రకంగా ఉంది కనుక ఇద్దరు కొడుకుల మధ్య వ్యత్యాసం ఉండబట్టి, ఒకే కొడుకు వ్యత్యాసం లేకపోతే ఈ కొడుకు సమస్య తెలుసు, కానీ ఇద్దరు కొడుకుల మధ్య తేడా ఒకటే తన పర్సనల్. విష్ణు కూడా ఉందా అంటే విష్ణుతో పాటు కూడా ఇష్యూ, అంటే ఇష్యూ విష్ణువుకి లేదు, విష్ణు మీద వీడికి ఉంది అంతే, ఈయనకుంది, దేనికి ఉంది కానీ విష్ణువుకి లేదు. విష్ణు ఇప్పుడు ఒకటి ఉంది, ఇంకో లాజిక్ అది పిల్లల్లో. దీంట్లో ఏమంటాడు, కాలేజీలో అవకతవకలున్నాయి, స్టూడెంట్స్కి సపోర్ట్ చేసి అందుకే నా మీద కోపం అంటాడు. అసలు స్టూడెంట్స్కి నువ్వు సపోర్ట్ చేసి వెళ్ళాను అంటమే అంత తప్పు. నువ్వెవడివి కాలేజీకి? యువర్ నాట్ అన్ అవుట్ సైడర్, యువర్ ఇన్సైడర్. కాలేజీకి సంబంధించిన వాడు. నీ కాలేజీ మీద ఎవడో బురద చేస్తే, నీ కాలేజీ మీద ఎవడో తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని తట్టుకుని ఎదురుంటే నిలిచి చేయాల్సింది పోయి, నువ్వు వాళ్ళతో నిలిచి నేను వాళ్ళకి సపోర్ట్ నిలబడతానంటారు. నువ్వే బదనాం చేస్తున్నావు కాలేజీ. కష్టపడి మీ నాన్న దేవునిచ్చే కృప ఇంకోటో కాలేజీ యూనివర్సిటీ కట్టాలనుకున్నాడు, తెచ్చుకున్నాడు, ఈ కులపతి అయ్యాడు, ఆ స్థాయి తెచ్చుకున్నాడు, అంత కష్టపడి సాధించుకున్న దాన్ని ఎవడో బురదలాలంటే నువ్వు వాడితో పక్కన నుంచుంటానంటావు. నువ్వు ఇన్సైడర్ అయ్యి ఉండి అక్కడే అతని యొక్క ఇన్సెబిలిటీ తెలిసిపోవట్లే. ఇంకా ఉందనుకో, అదేం కాలేజీ యూనివర్సిటీ మామూలు రోడ్ సైడ్ కాలేజీ కాదు కదా, దానికి ఒక రిజిస్ట్రారు, ఒక యూనియన్, ఒక కమిటీ, ఒక ఫైనాన్షియల్ బోర్డు మెంబర్స్ లో ఈవెన్ ఏఐసిటి నుంచి ఉంటారు, గవర్నమెంట్ నుంచి ఉంటారు. ఏదైనా ఉంటే పెట్టి తప్పు జరుగుతుందంటే చూస్తారు, వాళ్ళు చేసుకుంటారు. అది వదిలేసి కేవలం అక్కసుకొద్ది నువ్వు బదాన్ని పడేసి, ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అప్పుడు అల్లరి చేసింది ఏమి లేదు తేలిపోయింది. ఊరిని ఎవరో ప్రొవోక్ చేసేసరి నిజం కాదు. ఇప్పుడు మనం ఎదవైపోలే వాళ్ళ తరపున నిలబడతారు. అసలు ఆ మాట తప్పు కదా అంటున్నా. నీ ఇంటి మీద ఎవడో రాళ్ళేస్తా ఉంటే నువ్వు వాళ్ళతో కూర్చుంటావు. అక్కడే పిల్లాడి యొక్క మైండ్ సెట్ టోటల్ డిస్టర్బ్డ్. అందుకనే అంత మాట్లాడిని పొంతలు లేకుండా ఒకదాని కొన్ని పొంతలు లేకుండా మాటల్లో ఈజ్ డిస్టర్బ్డ్ పర్సన్, రాంగ్ ట్రాక్ లో ఉన్నాడు. ఆ ట్రాక్ నుంచి రావాలి, వస్తాడు డెఫినెట్గా వస్తాడు, తను రిలీజ్ అవుతాడు. నేను తనకు చెప్తున్నది ఒకటే చెప్పాను, 1 గంట ఒంటరిగా రూమ్ లో కూర్చో. ఏమిటి అసలు నన్ను అందరూ మెచ్చుకునేవాళ్ళం గతంలో. చక్కగా ఉంటాడు, అందరితో బాగా మాట్లాడతాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇంకా విష్ణు కొంచెం రిజర్వ్డ్, కొంచెం కమర్షియల్, కానీ ఈ పిల్లాడు అట్లా కాదు. మోహన్ బాబు యొక్క మంచి గుణాలు చాలా ఉన్నాయి ఇతని దగ్గర. ఇలా అంతా మాట్లాడుకునేవాళ్ళు. ఇవాళ అలాంటి నేనే ఇవాళ ఇలా మాట్లాడుతున్నానంటే నువ్వు ఆలోచించుకో. ఇలా ఎంతమంది నీ స్నేహితులు శ్రేయోభిలాషులు కూడా ఒకప్పుడు నేను ఎంత మెచ్చుకుని మంచి పిల్లాడు మంచోడు అనేవాడు ఇవాళ మాట్లాడతాడు. ఎక్కడ లోపం? వాళ్ళు అన్న వాళ్ళలో లోపం అనుకోవద్దు. నీలో ఏం లోపం నువ్వు నేను అనలైజ్ చేసుకుంటే దొరుకుద్ది రీజన్ నీకు. దాన్ని సరిదిద్దుకుంటే సరిపోద్ది. అది చెప్తే భవిష్యత్తు చేస్తాడని చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.